హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అరుణ్ లైఫ్ క్యాప్చర్. ఈరోజు మీ సుమిత్రామ్ కిచెన్కి వచ్చేసినాము. హాయ్ మా, ఈరోజు ఏంది? అవును, కిచెన్లో ఎవరో కొత్తగా ఉన్నారు. అక్క వచ్చింది కదా నెల్లూరు నుంచి. అక్కతోటి బిర్యానీ చేపిస్తున్నా, చికెన్ బిర్యానీ. చికెన్ కలిపి పెట్టుకున్నానండి, కేజీ చికెన్ ఇది. దీంట్లో 2 చెంచా కారము, 2 చెంచా ఉప్పు, తగినంత పసుపు, 1 చెంచా ధనియాల పొడి, 1 చెంచా జీలకర్ర పొడి, 1 పావు కిలో పెరుగండి. మొత్తం కలిపి పెట్టుకున్నాం మసాలా. అల్లం పేస్ట్ 1 చెంచా వేసుకోవాలండి. అన్నీ నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ మొత్తం కలిపి ఒక ½ అన్ అవర్ ఇట్లానే కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడండి ఇది మసాలా పెట్టుకున్న తర్వాత కేజీ బియ్యం ఒక 20 నిమిషాల ముందే కడిగి పెట్టుకోవాలి మనం. ఇది కేజీ బియ్యం అండి, బిర్యానీ ఇది రైసు. తర్వాత పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, 2 స్టార్ పువ్వులు, ఒక 10 మొగ్గ, సాజీరా, ఒక 10 చెక్కలు, 4 బిర్యానీ ఆకులు. ఆన్ చేసుకున్నామండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత బొగన్ పెట్టుకున్నాము, వేడెక్కింది. ఇప్పుడు 3 చెంచాలు ఆయిల్ పోస్తున్నాం. 3 చెంచాలు నూనె కాగిందండి. ఇప్పుడు సాజీరా వేసుకోవాలండి. సాజీరా వేసుకున్న తర్వాత అండి 4 ఉల్లిగడ్డలు కట్ చేసుకున్నది వేయాలండి నూనెలో. ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు వేస్తున్నామండి. తర్వాత ఇప్పుడు మీకు చూపించిన మసాలాలన్నీ ఒక 2 చెంచాలు ఈ ఉల్లిగడ్డలు వేసుకోవాలండి. ఒక 5 పచ్చిమిర్చి అండి మసాలా. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నామండి 2 చెంచాలు. 2 చెంచాలు వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి కలర్ వచ్చేదాకా. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత అండి కలుపుకున్నాం కదా, ఇప్పుడు పుదీనా వేయాలండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నామండి. ఇప్పుడు అన్నీ వేయించుకున్న తర్వాత అండి ఇప్పుడు 6 గ్లాసులు నీళ్లు పోస్తున్నామండి. అండి మరిగిన తర్వాత ఇప్పుడు మేము బియ్యం వేసుకుంటున్నామండి. బియ్యం వేసేసుకున్నామండి. వేసుకున్న తర్వాత అన్నం ఉడికేదాకా కొంచెం ఆగాలండి. చికెన్ ఫ్రై చేస్తున్నామండి. చికెన్ ఫ్రైకి 3 చెంచాలు ఆయిల్ ముందే పోసేసుకున్నాను. ఇప్పుడు ఉల్లిగడ్డ వేస్తున్నానండి. 4 ఉల్లిగడ్డలు, తరిగిన ఉల్లిగడ్డలు. వేగిందండి, మెరూన్ కలర్ వచ్చింది. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి అందులో. వేసేసుకున్నాం కదండి, ఇది బాగా ఉడకాలండి, ఉడికేదాకా ఉండాలండి. చికెన్ బాగా ఉడికిందండి. ఉడికిన తర్వాత ముందే మనం బిర్యానీ రైస్ పెట్టుకున్నాం కదండి, ఉడకబెట్టుకున్నాం కదండి, ఆ రైస్ ఈ చికెన్ ఫ్రైలో వేసుకుంటున్నామండి. చూడండి అయిపోయిందండి బిర్యానీ. ఒక్కసారి చూడండి, మీరు కూడా ఇలా ఒకసారి చేసుకోండి. ఇలా నేను చేసినట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.